బంగారం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు? పండగల్ని బట్టి, సందర్భాలని బట్టి, ఆఫర్లని బట్టి తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటిది పండగ ప్లస్ ఆఫర్ ఒకేసారి వస్తే ఇప్పుడు అలాంటి రోజే వచ్చేసింది. గత నెలలో పైకి వెళ్లిన గోల్డ్ రేటు తిరిగి యూటర్న్ తీసుకుంది. గత 3-4 రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ రోజు బంగారం ధర మరింతగా దిగి వచ్చింది. గత వారం రోజుల్లోనే బంగారం ధర 1000 రూపాయలకు పైగా దిగి వచ్చింది. దీంతో బంగారం కొనాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళంతా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు వెండి కూడా బంగారం దారిలోనే ఉంది. గత 4 రోజులలో చూస్తే వెండి రేటు కిలోపై 2000 మేర తగ్గింది. ఈ క్రమంగా జనం కొనుగోళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 57,700 పలుకుతోంది. ముందు రోజుతో పోల్చితే గోల్డ్ రేటు 100 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 62,950గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగి వస్తుండడంతో ఈ తగ్గుదల కనిపిస్తుంది. కాగా ఈ ఏడాది బంగారం ధర మరింతగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుండడమే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. సిల్వర్ రేటు చూస్తే 78,000 పలుకుతోంది. 200 రూపాయలు పెరిగింది. అయితే ఈ రేటు ఆకర్షణీయంగా ఉండడంతో కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు జనం. ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో 12% మేర పెరుగుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి తగ్గిన ప్రతిసారి ఎంతో కొంత బంగారం కొని స్టోర్ చేస్తే లాభం పొందొచ్చని చెప్తున్నారు. ఒకేసారి కాకుండా కొద్దిగా గోల్డ్ కొనడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు.